వస్తే ఒక ఆయన దాన్ని ఏమంటారు, మనకు వాట్సాప్లలో చాలామందికి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారంట, ఇక మీకు భోజనాలు గిజనాలు ఉండవు, ముందే పోయి కొనుక్కోండి అంటే, నేను నా పిల్లలు భోజనం చేయాలి అని చెప్పి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను. దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది, కనిపించినట్టు కొనేస్తున్నాను. కార్డు గోకేసి ₹1,00,000 పైన కొన్నాను. అంతా కారంతా నింపుకున్నాను. ప్రభు నాతో మాట్లాడు, ఒరే ఆహార సమృద్ధిని నమ్ముకుంటావా అన్నాడు. నగరాలు, మనం నిర్మించుకునే సిస్టమ్స్, మన పంటలు, మనం నిర్మించుకునే నిర్మాణాలు, మనం ఆశపడే మన సమృద్ధి, మనం దేనిపైన ఆధారపడాలనుకుంటున్నాం అనేటటువంటి మన భావజాలం, అది నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకు కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి దాని దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది దేనికి అని అంటే అలా అనుకుంటాం, అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా. ఏమనంటే, ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు, ఎవరు? దేవదూతలు. అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు. కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమ్మరించాడు మనం అనుకుంటాం. అది ఆ కథనంలో ఉంది. కానీ ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడకముందే, పురుషగాములుగా మారకముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారకముందే, పశు సంభోగులుగా మారకముందే, వారికి ఉన్న మోరల్ స్టాండర్డ్ పడిపోకముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల్లో కనిపించే అహంకారం, డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు, నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే. డబ్బు తప్ప? కాదు. సకల సృష్టికి, సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు. నిర్మాణం తప్ప? నో. ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు. భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు. ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదం ఎక్కుతున్నావే, అది తప్పు. అది తప్పు. అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసింది కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అయితే ఆ నగరాల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తూ ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను. నగరాల పట్ల, మానవ నిర్మితాల పట్ల, మానవ సివిలైజేషన్స్ పట్ల, మానవ సంస్కృతుల పట్ల, మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు. ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు, ఆయన తన ఇష్టం వచ్చిందే చేస్తాడు, ఆయన ఇష్టమే చేస్తాడు, అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు, ఆయన మహిమకే ఇలాంటి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అవి వినటానికి థియోలాజికల్గా బాగుంటాయి, కానీ బైబిల్ అందుకు ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన నీకు భూమిని ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. మీతో మాట్లాడతాడు. ఇంతకు నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేయాలనుకో? సరే నువ్వు చెప్పు. అబ్రహామా, నా స్నేహితుడివి నువ్వు, నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను?
నువ్వు చెప్తాను, నీతో మాట్లాడతాను, చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాము నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము హృదయం చూడండి, దేవుని హృదయం ఏమో మనిషితో కలిసి పనిచేయాలని, మనిషిని కూడా తన బాటలోనికి తీసుకుని రావాలని, తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు, ఒక్క 40 మంది ఉంటే ఎత్తవా? ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, ఈయన బేరమాడాలనుకుంటున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి 2 గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఒకటి దేవుని తీర్పు, దేవుని న్యాయమైనటువంటి తీర్పు. వాళ్ళు గర్వాంధులయ్యారు, వాళ్ళను చంపటం న్యాయం. దేవుడు న్యాయమైన తీర్పరి. కానీ దేవుడు కనికరము చూపేవాడు, కనికరం చూపిస్తాడు. ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు? ఒక్క 40 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 30 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 20 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 10 మంది అని చెప్పి ఆగిపోయాడు అక్కడ. ఎందుకు అని అంటే బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన 40 అంటే ఇచ్చేస్తా, చెప్పు, ఉన్నారా? 30 తీసుకో, నో ప్రాబ్లం. 10 నో ప్రాబ్లం, నేను చంపను అని అంటే ఇక ఈయన గమ్మునైపోయాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నేను ఆయన హృదయంలో నుంచి కరుణను లోడుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన కరుణామయుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మన ప్రభువు మన నగరాలను, మన ప్రభువు మన సంస్కృతిని, మన ప్రభువు ఈ మానవ సమాజాలను ప్రేమిస్తున్నాడు. అయితే ఎలా చూసి ప్రేమించాలనుకుంటున్నాడంటే, కనీసం కొంతమంది చేసిన పాపం, కొంతమందికి వచ్చినటువంటి గర్వం, కొంతమందికి వచ్చినటువంటి అహం కారణంగా నగరాన్ని నాశనం చేయటం ఎంత సులువో, ఎంత నిజమో, ఎంత న్యాయమో, కొంతమందికి ఉన్నటువంటి తగ్గింపు, కొంతమందికి ఉన్నటువంటి నిజమైన మానవత, కొంతమందికి ఉన్నటువంటి కరుణ, కొంతమందికి ఉన్నటువంటి తన పొరుగు వారిని ప్రేమించే ఆలోచన ఉంటే ఆయన క్షమించటానికి, నీ నగరాన్ని క్షమించటానికి, నేనున్న నగరాన్ని క్షమించటానికి, ఆ ఛత్తీస్గఢ్ను క్షమించటానికి ఆయన సిద్ధమే. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడండి. కెమెరా నాది. రాజ్యం ఛత్తీస్గఢ్లో ఎవరిది? నాకు వినపడలేదు. ఛత్తీస్గఢ్లో రాజ్యం ఎవరిది? యెహోవాయే రాజు. హీ ఈజ్ ద కింగ్. గట్టిగా చెప్పండి, ఆయనే రాజు. నీ చెల్లెళ్ళైన సొదమ చేసిన దోషమేదనగా, దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి. నీ దగ్గర పంటలు ఎక్కువ పండుతున్నాయి అనుకుంటున్నావా? నువ్వు ఏ రాజ్యం అయితే నాకేంటి, నువ్వు ఏ రాజైతే నాకేంటి, నువ్వు ఏ నగరం అయితే నాకేంటి, ఏ రాష్ట్రం అయితే నాకేంటి, అది ఛత్తీస్గఢ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, భారతదేశమైనా, అమెరికా అయినా సరే, ఏమైతే ఆహార సమృద్ధి, గర్వం, నిర్విచారమైన సుఖస్థితి అనేది గనక నీ తలకెక్కుంటే, ప్రభు అంటున్నాడు, నా దృష్టికి హేయ క్రియలు చేశావు కాబట్టి నిన్ను వెళ్ళగొడతాను. పరలోక ప్రార్థన చెప్తారా? పరలోకమందున్న మా తండ్రి, రాజ్యము, శక్తి, మహిమ నీదే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిది కాదు. రాజ్యం, మహిమ, శక్తి ఎవరిది? నీదే. 1వ తారీఖట క్రైస్తవులనట అక్కడ ఊచకొత్త కోస్తారట. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు. స్మైల్. హల్లెలూయా. అర్థమవుతుందా? వారిని చూసి స్మైల్ కొడుతున్నాడు. ట్రై చేయండి. మణిపూర్లో చేశారుగా, ఏమైంది? రాజ్యం ఎవరిది? మళ్ళీ చెప్పండి, రాజ్యం ఎవరిది? దయచేసి కూర్చోండి. ఇదే మధ్యస్థ ప్రార్థన ఆ రోజు అబ్రహాము చేశాడు. రాజ్యం నీది, ఆ నగరం నీది, ఆ నగరంపై రాజు నువ్వు. ఆ నగరంలో ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తావు? చంపవు. వారి పట్ల మంచి హృదయం నీకుంటుంది. ప్రభువు వారితో మాట్లాడి నగరాల పట్ల ఆయనకున్నటువంటి, నగరాల పట్ల మనం చేయాల్సిన మధ్యస్థను
మనకు నేర్పిస్తూ వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి ఊరికే పడుకోవద్దు. ఈరోజు రాత్రి ఈ విషయం తెలిసిన నువ్వు ఛత్తీస్గఢ్లో 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మప్రభువులు చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించటానికి మీ రాజు వచ్చాడు. మతం కడతాను అంటే ఎట్లా? మనం మతమూలం కాదు, రాజ్యం, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక శ్లోకం చదువుతాను, వినండి. అస్మాకం ప్రభు పరమేశ్వర ఏక ఏవ యూయం సర్వంతఃకరణై సర్వప్రాణై సర్వచిత్తై సర్వశక్తిభిశ్చ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నేను మార్కు సువార్త చదివాను, టెన్షన్ పడకండి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. ఇత్యాజ్ఞా శ్రేష్టా తథా స్వప్రతివాసిన్ స్వవత్ ప్రేమ కురుధ్వం. అలాగే చెప్పండి, నిన్ను వలే. శ్లోకంలో చదివితే వాక్యంలా లేదా? ఇది మన బైబిలే. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే. ఇది చూపించండి మనోళ్ళకు. ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి. ఏం లాభం లేదు. వాక్యం, వాక్యం, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇదంతా కాదు. దేవుణ్ణి ప్రేమించు, నీ మనిషిని ప్రేమించు, దేవునితో సంబంధం కలిగి ఉండు, నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు. ఇంతే నేను చెప్తున్నది. నువ్వేదో మతం కట్టక్కర్లా, నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈశుర్గాలీల్ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్. ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలయ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను. కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్య ఇచ్చ సమీపమాగతం అతో హేతోర్యూయం మనాంసి వ్యావర్తయద్వం సుసంవాదే చ విశ్వాసిత. మీ మనసులను మార్చుకొని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను. శ్లోకంలో చెప్తే, అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే, సొయ్యం లేకపోవటం, గర్వం లేకపోవటం, బీదల పట్ల మనస్సుండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం.
కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి. భూమికి అంటుకున్నవాడే బతుకుంటాడు, పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు. భూమికి అంటుకోండి, బతుకుతారు. ఓ గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏమయ్యా నాకు అహం, వీళ్ళు దాసులు, వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి, అన్నమేయకండి అని అన్నాడు. అవునా, సొదొమ గొమొర్రాలకు ఏం చేశాను నీకు తెలీదా? అదే చేస్తానన్నాడు 5 సార్లు. లెట్ మై పీపుల్ గో. నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నా ప్రజలను పంపించు. ఇశ్రాయేలు ప్రజలపైన నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు, వాళ్ళపైన అంత శ్రమ మంచిది కాదు, పంపించు అనంటే అన్నాడు. 5వ సారి తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు, నీ నోటి పళ్ళు ఎలా రాలుతాయో నువ్వు చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను, నేను కన్న నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠపుత్రుని నేను తీసుకెళ్ళిపోతా, గద్దరెక్కల మీద మోసుకుని తీసుకెళ్ళిపోతా. ఇందులో దేవుని గుణలక్షణం మీకేం కనిపిస్తుందో? మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్ప కూలుతుంది. మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహా దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక, పాస్టర్లుగా చేశాడు, ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ అదిమి వేయబడిన ప్రజలుంటారో, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్లి నీ సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా మాకు నువ్వు కనపడటం లేదు, కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి, మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు ఈ ఉపమానంలో. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మొదట ఇశ్రాయేలును. అయితే వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు ఎవడి పట్ల వాడు దేవుణ్ణి తిరస్కరించి వారి వారి పనులకు వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, తక్కిన వారు అనగా ఎవరైతే ఈ పనులు ఈ వర్తకాలు కాకుండా మతం పట్టారో, సంఖలో బైబిల్ ఎట్టేసుకుని ఓ నేను లేవీయుణ్ణి, ఓ నేను యాజకుణ్ణి అని వీళ్ళేం చేశారు? పంపినటువంటి దాసులను మొదట మోషే
తరువాత అహరోను, ఆ తరువాత ఆయన పిల్లలు, యాజకులు మొదలైన వారు ప్రవక్తల రూపంలో వచ్చి చెప్పినటువంటి మాట, అన్యాయం వద్దు, అన్యాయం వద్దు. ఏం తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించాలి, నేను ఏం తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి? ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు, మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాలనా? ఆ కియ్యు దేవతేమో తైలం అడుగుతోంది, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా? ఆ నక్షత్ర దేవతేమో మొలెకు దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడిని నీకు ఇచ్చేయాలనా? అరే, మళ్ళీ మతం కట్టేశారు. నేను పెండ్లికి రండిరా బాబు, వచ్చి కూర్చుని భోంచేయండిరా అంటే ఏం చేస్తున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని రాజ్యమును గురించి చెప్తున్నటువంటి ఉపమానం ఇది. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. రేయ్, మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేను. అంతే, నువ్వు మనిషివి, మనిషి అవ్వు. ధనం చూపించి సొయ్యం చూపించుకో, నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు, నీ దగ్గరున్న అందం, కులం, ధనం, సంపాదన వగైరా వగైరా వగైరా, నీ నిర్మాణం, మీ ఇల్లు, ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు. మూడే అడుగుతున్నా. న్యాయం జరిగించు, కనికరాన్ని ప్రేమించు,